హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. మీకు ఎలా అనిపించింది? ఒక్కొక్కళ్ళని చూస్తే వాళ్ళల్లో ఎంతవరకు కరెక్ట్, ఎవరు కరెక్ట్ అనేది వీడియో చూసినాక మీరే డిసైడ్ చేసి చిన్న కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ దీంట్లో మనకు కనిపించేది ఏంటి? ఒకటి, స్టార్టింగ్ ఇమ్మానియేలు సాయి శ్రీనివాస్ మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇమ్మానియేల్ ఎంటర్టైన్మెంట్ చేశాడు. వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అది మాట్లాడదాం. సెకండ్ వచ్చి రమ్యకి ఫుడ్ వచ్చింది. తర్వాత రాము భరణి ఒక గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఓవరాల్గా అసలు వీళ్ళ కాన్సెప్ట్లో ఇమ్మానియేలు రీతు మాట్లాడేదంటో కానీ, ఇమ్మానియేలు అక్కడ నైట్ మాట్లాడేదంటో కానీ, ఇక్కడ రాము భరణి మాట్లాడేదంటో కానీ, కాన్వర్జేషన్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇమ్మానియేలు ఎలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది దీంట్లో క్లియర్గా మనం మాట్లాడుకుందాం. స్టార్టింగే మనకి సాయి శ్రీనివాస్ ఇమ్మానియేల్ చూపించారు, మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? అటు ముందుకు ఎవరు వెళ్తున్నారు? మాధురి గారు వెళ్తున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, స్పీడ్ క్యాండిడేట్ కాబట్టి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి దిగేలోపే ట్రాష్ ఇచ్చేసిద్ది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు మాధురి గారిని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మరి తను స్ట్రైట్ ఫార్వర్డే. స్టార్టింగ్ బయట కూడా మొహం మీద చెప్పేస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డే. ప్రేమిస్తే కూడా చాలా బాగా ప్రేమిస్తుంది, వంట కూడా మంచిగా చేసి పెడుతుంది వాళ్ళకి. స్ట్రైట్ ఫార్వర్డ్ వాడు అన్నట్టు కూడా. ఈ ఎఫెక్ట్ వాళ్ళు గేమ్లో కూడా చేశారు. ప్రోమోలో వచ్చింది కదా, అది లాస్ట్లో మాట్లాడుకుందాం. ప్రోమోలో వచ్చింది కదా, ఆ ఎఫెక్ట్లో చేశారు వాళ్ళు. ఈ ఇక్కడ స్పీడ్ ఫార్వర్డ్ అని మాధురి గారిని. ఓకే, మాటలో స్పీడు, పనుల్లో స్పీడు. మరి స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నవాడు అలాగ ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటాను. నిజంగా ఇమ్మాయిల్ కరెక్ట్ పర్సన్ అయితే, ఒరే లేదు అట్లా కాదురా, వాడు కొత్తగా వచ్చారు, ఎవరు వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు, అట్లా కాదులే, ఎవరు పర్సనాలిటీ అలాగుంటుంది, ఎవరు మాడితే అలాగుంటుంది, అందరిని మనం జడ్జ్ చేయకూడదని ఇమ్మాయిల్ని చెప్పాలి కదా, చెప్పల. సాయి శ్రీనివాస్కి వంతబాడాడు. ఓకే, ఒకటి ఇక్కడ సేఫ్ గేమ్ చూడండి. రెండోది వచ్చి రాము భరణికి ఏం చెప్తున్నాడు అన్న, తనుజ మీద బాగా ఎక్కేస్తున్నాడు భరణి గారికి. అలాగే దివ్య కూడా ఎక్కేస్తుంది తనుజ మీద. ఏమని? కళ్యాణ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి నేను దూరం పెట్టింది, నీతో ఆమెకి పని లేదు, ఒంటరి గేమ్ ఆడేటప్పుడు ఆమెకి ఎవరు అవసరం లేదు, గ్రూప్ అయినప్పుడు అప్పుడు అవసరమైన నానని వస్తుంది అని చక్కగా భరణి గారికి ఎక్కేస్తున్నాడు. లైవ్లో చాలా చెప్పాడు. ఇక్కడ తనుజని అక్క అంట. ఈ బ్యాక్ బైటింగ్, బ్యాక్ బిచ్చింగ్ అనేది రాము రియల్ ఫేస్. ఇది ఫస్ట్ నుంచి ఇదే రియల్ ఫేస్ ఉంది. అమాయకంగా నటిస్తాడు కానీ ఇది రియల్ ఫేస్ రాముది. ఇదే కాదు, వేరే వాళ్ళు మాట్లాడుకుంటే కూడా ఏం ఎరగనట్టుపోయి అక్కడ నడుస్తుంటాడు అటు ఇటు. వాళ్ళు ఏం మాట్లాడుకుని వినటానికి. ఇప్పుడు భరణి గారికి చెప్పాడు కదా, భరణి దివ్య మాట్లాడుకునేటప్పుడు ఆడాడు తిరిగేసి, అప్పుడు దివ్య అంది కూడా రాముగాడు ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు అది కూడా అన్నది దివ్య కనిపెట్టి. వీళ్ళిద్దరు వెళ్ళిపోయి నాకు ఆయుష్ చెప్తున్నాడు, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో జరుగుతుంది అని. అంటే ఏంటి గొడవ ఏంటంటే, ఏమో తెలియదు కానీ అర్థం కాలేదంటాడు. అంటే అక్కడ తిరిగాడు వినటానికి. ఇది రాము రియల్ ఫేస్ అనమాట. మనిషితోటేమో మంచిగా మాట్లాడుతూ ఎదురు, భరణి గారు వీళ్ళు వెళ్ళినాక వెనకాల ఇట్లా ఆయుషతోటి గౌరవతో అన్ని విషయాలు చెప్తుంటాడు. ఇది రియల్ ఫేస్ రాముది, బ్యాగ్ బిచ్చింగ్ చేయటం. సెకండ్ వచ్చి రమ్యకి ఫుడ్ వచ్చి లగ్జరీ ఫుడ్ ఉంది కాబట్టి, అంతకుముందు తిని బాగా సఫర్ అయ్యారు కాబట్టి కొంచెం ఏదైనా చెప్పింది, ఎక్కువ చెప్పినందుకు సారీ చెప్పింది, మంచి అలవాటే. కొంచెం ఫుడ్ చెప్పుకున్నారు. ఓకే, ఫుడ్ వచ్చింది. ఫుడ్ వస్తే మన ఎమ్మెల్యే ఏమంటాడు, అయ్యా నేను ఒక్కడే, నేను పుట్టలేదా నీ కొడుకుని, నీ కొడుకుని కాదా సోమశెట్టి నీ కొడుకు, వాళ్ళని అడుక్కొని తినమంటే కూడా అడుక్కొని తింటాను అయ్యా అని జోక్గా కామెడీగా చేస్తున్నాడు. బాగానే ఉంది. నెక్స్ట్ రీతుతో మాట్లాడొద్దు అంటాడు మన భరణి గారు దివ్యాని. రీతుతోటి అంత క్లోజ్ ర్యాంపో ఏంటి, అంత జోకులు వేసుకొని ఉండాల్సిన అవసరం ఏంటి, నన్ను నామినేట్ చేసింది, నేను కెప్టెన్ నిలబడితే నాకు పక్క మాట్లాడలేదు, అట్లాంటి దాంతో నువ్వు ఎట్లా మాట్లాడతావు అంటే దివ్య అంటుంది, నువ్వు ఈ విషయాలు జరిగినప్పుడు నీ మనసులో పెట్టుకొని నాతో మాట్లాడుండే కంటే అదేదో ఓపెన్గా నాకు చెప్తే నాకు తెలిసేది అని క్లోజ్ అయిపోయే ముందు అందరితో మాట్లాడుతున్నాను. తను ఏముందంటే అందరితో మాట్లాడుతున్నాను, అందులో రీతు కూడా ఉంది కదా, ముందే మాట్లాడొద్దనే చెప్తున్నాడు. తర్వాత నీ ఇష్టము, మంచి చెడని చెప్తాను నేను, మాట్లాడతా లేదా నీ ఇష్టం అంటే ముందు చెప్పాల్సింది అనేసివి. ఆమె వెయిట్ చేశాను. 100 మంది ఎన్నన్నా కానీ నేను పడతాను కానీ నువ్వంటే నేను పడను, నా అనుకున్న మనుషులు అంటే నేను పడను, నేను రీతితో మాట్లాడొద్దని ఓపెన్గా చెప్పి నేను మాట్లాడుకుంటాను కదా, అది ఎట్లా పోతుంది అసలు? భరణికి ఏం హక్కు ఉంది దివ్యని మాట్లాడదని చెప్పడానికి? ఏమో వాళ్ళిద్దరు మా రేప మనకు తెలియదు. చేసింది, ఏడుస్తుంటే నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నిన్నేమైనా ఎక్కువగా మాట్లాడి అడ్డు చేసి ఉంటే క్షమించు అని చెప్తుంది. ఇంకా లైవ్లో చాలాసేపు జరిగిందిలే. ఇది ఓవరాల్గా కాన్సెప్ట్ అక్కడ. మరి ఇద్దరిలో ఎవరు రైటు ఎవరికి అనేది చిన్న కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ వచ్చి
రీతుతో సరదాగా ఇక్కడేమంటున్నాడు, రమ్య ఫుడ్ వచ్చేసింది బాగానే ఉంది, సరే ఇక్కడేమన్నాడు, ఇద్దరిది అక్కడ టాస్క్ వచ్చినప్పటికి ఇద్దరు కెప్టెన్లు ఉంటారు, సెలెక్ట్ చేసుకోమంటే భరణి గారిని, తనుజాని, దివ్యాని, సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక భరణి, తనుజ, దివ్య, సుమన్, నెక్స్ట్ వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఫస్టే గట్టిగా ఉన్నారు 5. వీళ్ళల్లో ఫస్టే భరణి గారిని తీసేసారు, నెక్స్ట్ దివ్యని తీసేశారు. వాళ్ళు ఆడటమే కరెక్ట్గా ఆడలేదు, వాళ్ళు ప్లానింగ్తో ఉన్నారు కానీ వీళ్ళకి భరణి గారు ప్లానింగ్ లేదు. వాళ్ళు ఆకుపల్లితో అటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఈజీగా వేసుకున్నారు, గెలిచేసారు. లాస్ట్లో రౌండ్లో ఫైనల్ అన్నప్పుడు వాళ్ళు 5 ఉన్నప్పుడు తనుజ, సుమన్ ఇద్దరే ఉన్నారు. అది కరెక్ట్ కాదు కదా, అది మరి బాల్ వాళ్ళు ఈజీగా తీసుకెళ్ళిపోతారు కదా, అదైతే అన్ఫేర్, నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అది లాస్ట్లో సుమన్ ఎంచుకున్నారు వాళ్ళు. సుమన్ అయితే నక్కతో దొక్కినట్టు ఉన్నాడు, అసలు మామూలుగా లేదు, అదృష్టం పొంగిపోతుంది సుమన్ గారికి. అక్కడ సుమన్ గారిని తీసుకున్నారు. నెక్స్ట్ 6 అనేది ప్రోమోలో గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్ సంబంధించి సుమన్ ఒకడు ఓల్డ్ కంటెస్ట్ నుంచి, వైల్డ్ నుంచి 5 ఆడారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంది, ఆ నైట్ ఏం జరుగుతుంది, కళ్యాణ్, డెమోన్, రీతు, ఇమ్మానుయల్ 4 కోసం మాట్లాడుకుంటే అప్పటికి 2-3 సార్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడంట. వీళ్ళు వినిపించుకొని మాట్లాడుతూనే ఉండారు. ఇక్కడ డీప్ నిద్రలోకి వెళ్ళే తనుజాకి మెలకు వచ్చేసి పైకి లేచి అరిచేసింది. ఎవరు అట్లా అరిచేదని, ఎందుకు బిగ్ బాస్ చెప్పినా అరిచింది. అరిచినప్పుడు ఎవరు అరిచిందని ఇమ్మానుయల్ పైకి లేచాడు. ఇప్పుడు నిజంగా అక్కడ అన్ని పెద్ద రకాలు చేసే ఇమ్మానుయల్ అట్లా అరిచే కంటే కూడా వాళ్ళని 1-2 సార్లు బిగ్ బాస్ చెప్పినప్పుడు వాళ్ళని పంపించేయాలి కదా, పంపించేయకుండా గుసగుసలు ఏంటి అక్కడ, ఎందుకు మాట్లాడుకోవాలి, మాట్లాడుకున్నది కూడా కాకుండా ఎవరని తనుజ అని అంటాం మళ్ళీ. సరే ఆ నైటు తనుజ అరిసిందని కళ్యాణ్ తెలుసు, ఆపేసాడు, ఎట్టో వెళ్ళిపోయారు. తెల్లారి నువ్వు ఎందుకు అరిచావు నా మీద, ఎవరు ముచ్చట్లాడుకోవట్లేదా, నువ్వు మాట్లాడినప్పుడు లేదా అని అంటే, నాకు డీప్ నిద్రలోకి వెళ్ళాను నేను, ఎవరు వేసినా కూడా నాకు తెలియదు, నేను కోపడ్డాను, అప్పుడు బిగ్ బాస్ చెప్పాడు కదా అంటే, నువ్వు ఎవరి కోపం ఎవరి మీద చూపిస్తున్నావు తెలుసు అంటే, పవన్ కళ్యాణ్ మీద కోపం ఇమ్మానుయల్ మీద చూపిస్తుందంట అంటాడు. ఎవరి మీద కోపం నాకు చూపిస్తున్నా తెలుసులే అని రీతుతో ఏమంటాడు, ఇప్పుడు ఆమె లవ్ దెబ్బతింటుందని మా మీద పడితేట, అవసరమైనప్పుడు అతుక్కుని అవసరం లేనప్పుడు ఇసురవతలు పడేసిద్ది అని ఇమ్మానుయల్ని చెప్పడం, వెనకాల తనుజ వెనకాల వీళ్ళందరూ తనుజ మీద భరణి గారికి చెప్పటం, ఇప్పుడు రీతు కరెక్ట్ అని తనుజ మీద రీతుకు చెప్పటం, అంటే వాళ్ళేమో ముచ్చట్లాడుకోవచ్చు నిద్రలో మానేయకుండా వీడని అడిగినందుకు బిగ్ బాస్ కూడా అడిగాడు కదా, తనుజే కదా అడిగింది, మరి అదేందో ఓపెన్గా అడగొచ్చు కదా తనుజ అని. అవసరం, నాకు అవకాశం వచ్చింది కదా అప్పుడు చెప్తాను నేను, బ్యాక్ బీచ్ కింద ఎందుకు, తనుజ నీది ఫ్రీగానే ఉంటుంది కదా, ఫ్రీగా వెళ్ళి తనుజ ఎట్లా చేస్తున్నావు నేను హెల్ప్ చేయదంటే ఇది ఎందుకు అంటున్నాడంటే, వాటర్ టబ్ టాస్క్లో మా నాన్నే నాకు హెల్ప్ చేసాడు అంద కదా, దానికి మా నాన్న ఒక్కడే హెల్ప్ చేశాడు, నేను చేయలేదు హెల్ప్, నేను కూడా చేశాను కదా, నాది పక్కన పెట్టేసి తనుజ వాళ్ళ నాన్న ఒక్కడే అంటుంది అని అక్కడ హట్ అయ్యాడు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడతానని, అది ఇప్పుడు అంటున్నాడు అనమాట. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటే తర్వాత పక్కన పడేసిద్ది అంటే చేయకండి. అప్పుడు కూడా తనుజ ఏముంది, నాన్న నువ్వు హెల్ప్ చేస్తావో నేను పొనుకోలేనంటే కూడా భరణి గారే సపోర్ట్ ఇచ్చి పొనుకోబెట్టాడు. హెల్ప్ చేస్తా భరణి గారే అందరిని అడిగాడు, సరే హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన తర్వాత నేను చేశాను, నన్ను పేరు చెప్పట్లేదు, నాకు పూలదండ వేయట్లేదు, గౌరవించలేదు అంటే కరెక్ట్ కాదు కదా, అది నువ్వు చేయకుండా ఉండు. సరే తను చెప్పింది, ఎక్కువగా సపోర్ట్ చేసింది ఓపెన్గా. బిగ్ బాస్ ఎవరెవరు హెల్ప్ చేస్తానంటే తనుజాకి నేను హెల్ప్ చేస్తాను ఓపెన్గా భరణి గారు చెప్పారు. మరి ఇమ్మానుయల్ చెప్పలేదు కదా, నేను సంజనాకి హెల్ప్ చేస్తాను అన్నాడు, కానీ నేను సంజనాకి ప్లస్ తనుజ కూడా హెల్ప్ చేస్తాను అక్కడ ఇమ్మానుయల్ చెప్పలేదు కదా. మరి చెప్పకుండా నేను హెల్ప్ చేశాను నన్ను పక్కన పెట్టింది అని అంటే ఇమ్మానుయల్ అనేది కరెక్ట్ కాదు, నాకు నచ్చలేదు అక్కడ ఇమ్మానుయల్ చేసేది. ఓపెన్గా చెప్పాలి ఏదైనా సరే. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చేసేనే చేస్తున్నాడు ఇమ్మానుయల్, బ్యాక్ బిచ్చింగ్ అంతా చేస్తున్నాడు. ఆ ఫన్ ఏదంటే ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అది రమ్యకి, సాయి శ్రీనివాస్ తెలుసు. ఇమ్మానుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు భరణి గారి లాగా, అది ఎంటర్టైన్మెంట్ చేస్తూ దాంట్లో కొట్టేస్తున్నాడు, అర్థం కానివ్వకుండా చేస్తున్నాడు అని అంటున్నాడు. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అందరి గురించి మాట్లాడతాడు, వీళ్ళందరి గురించి చెప్తాడు, వాళ్ళ గురించి అడుగుతాడు, వాళ్ళ గురించి వాళ్ళు కనుక్కుంటాడు. ఎందుకు, ఇప్పుడు వాళ్ళు గ్రూప్గా ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నప్పుడు గ్రూప్గా ఉండొచ్చు కదా, గ్రూప్గా ఉండి వాళ్ళు ఇట్లుంటున్నారు ఇట్లా చేస్తున్నారని అనుకోవచ్చు కదా. అట్లేం లేకుండా వీళ్ళు ఏమైనా తీసుకెళ్ళి అక్కడ చెప్పటం, అవును కరెక్టే అది ఇది అని చెప్పటం ఇమ్మానుయల్ కరెక్ట్ కాదు, అది ఇమ్మానుయల్ చేసే పని. వాళ్ళు ఆల్రెడీ ఇమ్మానుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నది వాళ్ళు డిసైడ్ అయ్యారు, రమ్య, సాయి శ్రీనివాస్. ఇక్కడ కూడా అలా వీళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు ఇమ్మానుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని వాళ్ళకి అర్థమైంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇమ్మానుయల్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో తను చేసే సేఫ్ గేమ్ని, బ్యాక్ బిచ్చింగ్ని
కొట్టుకొని వెళ్ళిపోతుందా? నెక్స్ట్ రమ్య తనుజ గురించి ఇక్కడ భరణి గారితో రాము చెప్పటం, మళ్ళీ భరణి దివ్య గురించి ఆయుష్తో చెప్పటం, రాము ట్రూ ఫేస్ అనేది కనపడుతుందా లేదా, మాస్క్ ఉందా లేదా, రాముకి మాస్క్ తీసి మాట్లాడుతున్నా, రియల్ ఫేస్ బయటకు వచ్చిందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ప్రోమోలోకి వచ్చేటప్పటికి ప్రోమోలో అయితే చాలా బాధ వేసింది. ఎందుకంటే ఫస్ట్ తాళం దొరికింది ఆయుషకి. ఆయుష వెళ్ళి తీసేలోపు ఆ లాక్ తీసేయడం లేట్ అయిపోయింది. ఈలోపు గౌరవ్ తీసేసాడు. అక్కడి నుంచి లేట్ అవడం వల్ల నేనే చేశానని ఏడ్చింది. అది రియల్గా ఏడ్చిందా మరి అబద్ధం డ్రామాగా ఏడ్చింది అనేది పక్కన పెడితే వాస్తవం అయితే అదే జస్ట్ మిస్ అయింది. అందువల్ల బాధపడి ఉండొచ్చు. పాపం దివ్య మాధురి గారు కూడా ఏడ్చారు. ఎందుకంటే జస్ట్ మిస్ కదా గేము, అందుకని మాధురి గారు కూడా ఏడ్చారు. మరి వాళ్ళిద్దరూ బాధపడడం కరెక్టే, కానీ గేమ్ పూర్తిగా ఇంకో రెండో ప్రోమో కూడా వచ్చినాక ప్రోమోలు మొత్తం కలిపి పెట్టుకుందాం. ఇది బ్రీఫ్గా. మీరేమనుకుంటున్నారో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.